వంటారా టైల్స్ స్వీట్ చేసుకొని చాలా రోజులు అయింది, అందుకని ఈరోజు రవ్వ లడ్డు చేద్దాం అనుకున్నాను. నేనైతే ఒక ½ కిలో ఈ రవ్వ తీసుకున్నాను, ఉప్మా రవ్వ. అలాగే కొన్ని ఆల్మండ్స్, కొన్ని రైజిన్స్ తీసుకున్నాను. ఇక్కడ ఇలాచీ పెట్టడం మర్చిపోయాను, కొన్ని ఇలాచీ కూడా తీసుకుంటాను. యాక్చువల్లీ నా దగ్గర జీడిపప్పు లేదు, అందుకే నేను ఆల్మండ్ వాడుకుంటున్నా. అది ఆప్షనల్, ఎవరేం కావాల్సింటే అవి వేసుకోవచ్చు. పాలు కూడా ఆల్రెడీ పెట్టేసుకున్నాను, కాగుతున్నాయి. పాలు ఎందుకు ముందుగా పెట్టుకున్నానంటే మనం రవ్వ ఇవన్నీ వేపుకొని పక్కన పెట్టుకునేటప్పటికి అవి కొంచెం చల్లారాలి కదా, అందుకని పాలు ముందుగా పెట్టుకున్నాను. నెయ్యి కొంచెం, ఇది మొత్తం నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని ఫస్ట్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఫస్ట్ ఆల్మండ్స్, ఆల్మండ్స్ రెండు ఫ్రై అయిపోయాయి. ఆల్మండ్స్ తీసుకున్నాం కదా, దీంట్లోకి రేజిన్స్ కూడా పక్కన పెట్టుకుంటాం తీసుకొని. ఇంకా పక్కన పెట్టేసుకున్నాం, లాస్ట్లో యూజ్ చేసుకున్నాం కదా. దీంట్లోనే ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నా, దాంట్లోనే ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ రవ్వ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం. లో ఫ్లేమ్లో రవ్వ ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది, అందుకని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ రవ్వ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు నేను ఎండు కొబ్బరి కూడా పీస్ తీసుకున్నాను. అది ఆప్షనల్, ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకోవచ్చు, నాకు ఇష్టము. దీన్ని ఏంటంటే మామూలుగా గ్రేట్ చేసుకుంటే తురుముతాం కదా, దాంతో తురిమి లాస్ట్లో ఉండలు చేసుకుంటాం కదా పాలేసి, అప్పుడు దాంట్లో వేసుకొని ఉండలు చేసుకుంటే బాగుంటుంది. బట్ నా దగ్గర గ్రేటర్ లేదు, అందుకని నేను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటాను. అది మధ్యలో దీన్ని కలుపుకుంటూ మధ్య మాడిపోతే కొబ్బరిది మిక్సీకి వేసేసుకున్నాను. యాక్చువల్లీ గ్రేట్ చేసుకుంటూ బాగుంటుంది, బట్ నా దగ్గర అది లేదు, అందుకని నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను. నేను ముందు నెయ్యిలో వేయించుకుంటే బాగుండేది, అప్పుడు నేను మర్చిపోయాను. ఇప్పుడు ఇది రవ్వ లాస్ట్లో దించుతాం కదా, దించే ముందు దీంట్లో కలిపి కొంచెం ఫ్రై చేసుకోవచ్చు, సరిపోతుంది. రవ్వ కూడా ఫ్రై అయ్యింది. దీంట్లోనే ఇలాచీ కూడా వేసేసి పట్టాను, ఎందుకంటే నాకు పౌడర్ అయిపోయింది, ఇలాచీ పౌడర్. పాలు కూడా చల్లారిపోయాయి, రవ్వ ఫ్రై అయిపోయింది, కొబ్బరి పొడి కూడా కొంచెం ఫ్రై అయిపోయింది, సరిపోతుంది. నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. ఇంకా కొంచెం చల్లారాక షుగర్ యాడ్ చేసుకున్నాం. ఇది కొంచెం చల్లారిపోయింది, నేను దీంట్లోనే షుగర్ వేసుకున్నాను. పర్ఫెక్ట్ కొలత ఏం లేదు, ఎవరి స్వీట్నెస్కి సరిపడినంత వాళ్ళు వేసుకుంటారు కదా. తెచ్చుకుంటాం. షుగర్, ఇలాచీ పౌడర్ అండ్ కొబ్బరి పొడి అన్నీ వేసి కలిపి పెట్టేసుకున్నాను. కొంచెం వేడిగా ఉంది, పాలు కూడా కొంచెం వేడిగానే ఉన్నాయి. రెండు చల్లారాక కలుపుకున్నాము. చల్లారిపోయింది, ప్లేట్లో తీసుకున్నాము. దీంట్లోనే ఇవి పక్కన పెట్టుకున్నాను ఫ్రై చేసుకొని, ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. పాలు కూడా చల్లారిపోయాయి, ఇవి సరిపడినంత వేసుకుంటూ ఉండలు చేసుకుంటాం. చేయితో కూడా కలుపుతూ ఉంది.
కావాల్సినట్టు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చేస్తూ ఉంటే అయిపోతాం మా ఇంట్లో స్వీట్స్. యాక్చువల్లీ అందరం ఇష్టంగా తింటాం కదా, అందుకే ఎక్కువ నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. త్వరగా అయిపోతాను. ఇది రవ్వ కేసరి ఇలాంటివి, గులాబ్ జామున్ త్వరగా అయిపోతాయి, ఈజీగా ఉంటుంది కూడా. జీడిపప్పు కూడా ఇలా ఉండలు చేసినప్పుడు ఒకటి మామూలు చేతి తీసుకొని ఇలా రౌండ్ చేసుకుంటే పైన కనిపిస్తూ బాగుంటుంది. బట్ నాకు జీడిపప్పు ఆల్మండ్స్ అన్నీ ఇందులో ఆల్రెడీ కలిపేశాను. లేదంటే చైత్ర వాటి వరకు పిక్ చేసుకొని తింటూ ఉంటుంది. మీకు మధ్యలో ఆరిపోయినట్టు ఉండి ఉండలు కనుక రావడం లేదు, కొంచెం పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా ఉంటుంది. రెండు రెడీ అయిపోయింది, ఆల్రెడీ తినడం కూడా అయిపోయింది మా ఇంట్లో వాళ్ళు. మీరు కూడా ట్రై చేసి అలాగే చెప్పండి. టేస్టీ. ఎలా ఉంది? సో థ్యాంక్ యూ చెప్పు అమ్మకి. వెల్కమ్. ఓకే బాయ్.